దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలు మీరు అనుగ్రహించిన మరొక నూతన మాసములో ప్రభువా, అడ్వెంట్ సీజన్లో నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. నేటి ధ్యానంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మీరు మహిమ పొందుకొనుమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని నామం మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 474వ కీర్తన, యేసుని కొరకై ఇలా జీవించెదా. 474వ కీర్తన పల్లవి మొదటి చరణము, 3-4 చరణములు పాడుదము. యేసుని కొరకై ఇలా జీవించెదా, ఆసురముగనే నన్ను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేతురుగా. యేసుని కొరకై ఇలా జీవించెదా, ఆసురముగనే నన్ను దినము, నాశనకరమగు గుంటలు మోసకరం బాబోయుడి, నాశనిలపై చేతెను నన్ను పిశాచి పదమున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించెదా, ఆసురముగనే నన్ను దినము, అలయక సొలయక సాగిపోదుము, వెలయక నా ప్రభు మాత్రములను, కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెదా, ఆసురముగనే నన్ను దినము, శోధన బాధలు శ్రమనిల కలిగిన ఆదుకొనును నా ప్రభు కనిశం, వ్యాధులు లేమును మరణము మోచిన నాథుడే నానే ఈశ్వరుడు. యేసుని కొరకై ఇలా జీవించెదా, ఆసురముగనే నన్ను దినము. ప్రియమైన సంఘమా, మిమ్మల్ని అందరి మరొకసారి నేటి దైవ ధ్యానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మన ధ్యానమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు ప్రవక్త అయిన యెషయా గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలను, క్రొత్త నిబంధనలో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు. ప్రియమైన సంఘమా, ఈ 2 లేఖన భాగాలను ధ్యానిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవునిని సంతోషపెట్టుటకు జీవించుట. దేవునిని సంతోషపెట్టుటకు జీవించుట, లివింగ్ టు ప్లీజ్ గాడ్, లివింగ్ టు ప్లీజ్ గాడ్. ప్రియమైన సంఘమా, ప్రభు కృపను బట్టి మనం ఈ సంవత్సరములో చివరి నెలలో ప్రవేశించాము. ఆయన యొక్క కరుణా వాత్సల్యతను బట్టి అడ్వెంట్ సీజన్లో 2వ వారంలోనికి ప్రవేశించాము. ప్రభు యొక్క ఆగమనాన్ని మనం తలపోసుకొనుచు, ఆయన యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడేటువంటి వారముగా ఉండటానికి దేవుడు మన జీవితాల్లో మన యొక్క పర్యాయము ఈ అడ్వెంట్ సీజన్ని, ఋతువును
దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధ్యానమును అంశమును మన మనసులో పెట్టుకొని ధ్యానంలోనికి వెళదాం. దేవుణ్ణి సంతోషపెట్టుటకు జీవించుట. ప్రియమైన సంఘమా, నేటి కాలములో మనుషులను సంతోషపెట్టేవారు తమ్మును తాము సంతోష పెట్టుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్న వారిని నేడు మనం చూడగలం. ఈ లోకములో మానవుడు సంతోషపడటానికి, తన్ను తాను ఆనందించడానికి, తను తాను సంతోష పెట్టుకోవడానికి ఆయా మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఏ విధంగా తను సంతోషపడగలడు? తినుటలో, త్రాగుటలో, ఆయా రకాలుగా తన్ను తాను విలాసవంతమైన భోగ భాగ్యాలను అనుభవిస్తూ సుఖభోగాలలో తను తాను సంతోష పెట్టుకొనుటకు, మనుషులను సంతోష పెట్టుకొనుటకు, సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నములో మానవుడు ఒక విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా దేవుని నుంచి దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క విషయంలో, విశ్వాస యాత్రలో తన యొక్క పిలుపును విస్మరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విషయంలో, దేవుణ్ణి సంతోష పెట్టడంలో విఫలం అవుతూనే ఉన్నాడు. అందును బట్టి అపోస్తులైనటువంటి పౌలు ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పత్రిక ద్వారా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక ద్వారా అపోస్తులైనటువంటి పౌలు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట, మన జీవితము దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టే విధంగా కాకుండా, లోకానుసారమైనటువంటి జీవిత విధానం కాకుండా, మనము జీవించే జీవిత విధానము దేవుని మహింపరిచేదిగా, దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఉద్యోగ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, నీవు ఏది కలిగి ఉన్నా, ఏది చేసినా వాటన్నిటి ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఇంకా ప్లీజింగ్ అనేటువంటి పదాన్ని వాడుతున్నాను. ప్లీజింగ్, సంతోషపెట్టుట అనేటువంటి ఆ పదాన్ని మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే, గ్రీక్ పదాన్ని యాక్సెప్టబుల్ గా ఉండాలి అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు. దేవుడు మన జీవితాన్ని అంగీకరించే విధంగా ఉండాలి. సంతోషపెట్టే విధంగా ఉండటం అంటే అది అంగీకరించబడేటువంటి జీవిత విధానంగా ఉండాలి. అనగా ఆయన యొక్క మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి. విశ్వాసములో దినదినము ఎదుగుతున్నటువంటి వారంగా ఉండాలి. ఇది చాలాసార్లు మన జీవిత విధానములో విఫలమవుతూ వస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క 2వ మిషనరీ ప్రయాణములో తెస్సలోనిక సంఘాన్ని దర్శించాడు. ఆ ప్రజలు విగ్రహారాధన చేస్తూ అన్యజనులైనటువంటి వారిని ప్రభు వైపుకు నడిపించారు. ఒకప్పుడు ప్రభు అంటే ఎవరో ఎరుగనటువంటి వారు ప్రభువుని ఎరిగి విశ్వాసములో, ప్రేమలో, ఓర్పులో, సహనములో ఎంతో గొప్పగా జీవించినటువంటి వారు కాలక్రమేణా లోకానుసారంగా జీవించటము, విగ్రహారాధన వైపు మరలటం, తమ యొక్క జీవన విధానములో యథావిధిగా పూర్వపు స్థితిలోనికి, పాపపు స్థితిలోనికి పడిపోవుటను చూచి అపోస్తలుడైన పౌలు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. మీ జీవిత విధానము, మీ జీవితము దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా ఉండాలి. బట్టి పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభువుకు ఏది ప్రీతికరమో, ఈరోజు నీవు ఒక విశ్వాసగా జీవిస్తున్నావా? నీ యొక్క ప్రభువుకు ఇష్టమైనది ఏదో అది పరీక్షించి నువ్వు తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనము ఇష్టపడే వ్యక్తులు మనతో ఉండాలంటే వారికి ఏ విధం అనుకూలమైనటువంటి విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా జీవిస్తే వారు ఇష్టపడతారో అది ఎరిగి వారికి ఇష్టమైనటువంటి కార్యాలు, పనులు చేయడానికి నేను తాపత్రయపడుతూ ఉన్నాము. ఈ లోకములో మనము ఇష్టపడే వ్యక్తులు మనతో ఉండటానికే మన జీవిత విధానాన్ని మార్చుకుంటూ, అలవాట్లను మార్చుకుంటే
జీవము కలిగినటువంటి దేవుడు నీ పట్ల ఇష్టపడాలంటే, నిన్ను బట్టి సంతోషించాలంటే నీ జీవితం ఎంతగా మార్చబడాలి. ఇక అపోస్తలుడైన పౌలు స్పష్టంగా సెలవిస్తున్నాడు, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో నువ్వు పరీక్షించి తెలుసుకో. చాలాసార్లు మనకిష్టమైనటువంటి పనులు చేస్తూ, మన ఇష్టానుసారంగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును అనుసరిస్తూ మన ఇష్టానుసారంగా జీవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి, మనుషులను సంతోష పెట్టడానికి, అధికారులను సంతోష పెట్టడానికి అనేక మార్లు దేవుణ్ణి ఆయాసపరిచినటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో లేకపోలేదు. బట్టి పౌలు మరొక మాట సెలవిస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, అన్ని విషయాలలో ప్రభువుని సంతోష పెట్టినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నీవు ప్రభువుని సంతోష పెట్టాలి. ఒక విషయంలో జరిగించి మరొక విషయంలో దేవునికి ఆయాస్కరమైనది నువ్వు జరిగించాలంటే అది సరి అయినది కాదు. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోష పెట్టే వారముగా ఉండాలి. మన జీవితము దేవుడు అంగీకరించే విధముగా ఉండాలి. అన్ని విషయాలలో, నడవడిలో, మాటలో, ప్రవర్తనలో, దైనందిన జీవితము దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రభు వాక్యము మనని హెచ్చరిస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో చెప్పబడిన మాట, నేను మనుషులను సంతోషపెట్టకు ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మనుషులని సంతోషపెట్టుటకు నేను ప్రయత్నిస్తే నేను క్రీస్తు దాసుడను, ఇక నువ్వు కాను. ఈరోజు నీవు ఎవరిని సంతోషపెట్టుటకు నువ్వు ప్రయత్నిస్తున్నావు? నీ జీవితము ద్వారా ఎవరిని సంతోష పెట్టాలని నువ్వు పరుగు పెడుతున్నావు? నీ పరుగు ఎటువైపు? పరుగెత్తి పాపము చేస్తున్నావు. నీ పాదములతో పరుగెత్తి చేస్తున్నటువంటి పాపము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక మన నడవడి, మన జీవిత విధానము ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టే వారముగా ఉండాలి. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, తొలి దినాల్లో విశ్వాసములు ఎంతో స్థిరులుగా ఉన్నారు, ఎంతో సహనముతో, ఓపికతో, శ్రమలలో కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. అటువంటి వీరు లోకానుసారమైనటువంటి అన్య జనుల వారు జీవించటం చూసి నైతిక విలువలు పతనమైపోతూ ఉండగా, పాపముతో సహజీవనము చేస్తూ విశ్వాస విలువలను, పరిశుద్ధతతో రాజీపడి విలువలను కోల్పోయి, ప్రమాణాలను కోల్పోయి అనైతిక జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో, సమకాలీన పరిస్థితుల్లో, ట్రెండ్స్, అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు స్పష్టంగా 12వ అధ్యాయంలో సెలవిస్తున్న మాట, మొదటి 2 వచనాలు, ఈ లోక మర్యాదను అనుసరింపక సమకాలీన పరిస్థితులు వస్తున్నటువంటి ట్రెండ్స్, నూతన వరవడిని బట్టి, మార్పులను బట్టి మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోండి. విశ్వాసపు విలువలను కోల్పోకుండా, అనైతికంగా జీవించకుండా ప్రభువుకు ఇష్టానుసారంగా జీవించాలని ఈ యొక్క వాక్యం మనని హెచ్చరిస్తుంది. బట్టి మొదటి మాట పాయింట్ మనం ఈరోజు ఆలోచన చేసేది, ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకొనుట. దేవుడిచ్చినటువంటి ఈ శరీరమును, అలనాడు తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి వారు దేవుని బిడలైనప్పటికీ వారు ప్రభువుని ఎరగక ముందు, ఈ విశ్వాసంలోనికి రాకముందు ఏ విధంగా అన్యజనులుగా జీవించారో ఆ నడవడిని విశ్వాసములకు వచ్చిన తర్వాత కూడా మరలా వెనుకకు వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాం. పూర్వపు పాపములోనికి వారు పడిపోతున్నారు. పాపముతో వారు సహజీవనము చేస్తూ తమ శరీరాలను కామాభిలాషలయందు మరి ఉంచుకుంటున్నట్లుగా, కామాభిలాషతో నింపబడినట్లు చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, అన్య జనుల వలె కామాభిలాషయందు వారు జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధతను కోల్పోయారు, నిష్కళంకత్వమును కోల్పోయారు. ప్రియమైన సంఘమా, దేవుడిచ్చినటువంటి ఈ ఘటమును, మట్టి శరీరాల్లో మహిమైశ్వర్యమును నింపినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ ఘటాలను జారత్వమునకు,
వ్యభిచారములకు, శరీరము యొక్క కామకత్వానికి అప్పగించుకుంటున్నామేమో. పౌలు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఘటాన్ని పరిశుద్ధతతో కాపాడుకోవాలి, పరిశుద్ధతతో నింపుకోవాలి. తద్వారా దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలని సెలవిస్తున్నాడు. రెండవ మాట, సహోదర ప్రేమయందు మనం వృద్ధి పొందాలి. మన సహోదరులు ప్రేమించేటువంటి వారముగా, క్రైస్తవ సహోదరులను ఈ లోకములో మనము అనేకులతో కలిసి జీవిస్తున్నాము. క్రీస్తు యొక్క ప్రేమను పంచేటువంటి వారముగా ఉండాలని, ఒకరిని ఒకరము ప్రేమించుకునేటువంటి వారముగా, ద్వేషించేటువంటి వారముగా కాకుండా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. మన ప్రేమను చల్లారిపోతుంది. నిస్వార్థమైనటువంటి ప్రేమలను, స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూడలేకపోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి సాక్షార్థమైన జీవితము సంఘములో, సమాజములో మనకు కావలసి ఉండగా, మరి సహోదర ప్రేమను మనం కలిగి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారి వలె, ప్రేమించేటువంటి వారి వలె, దేవుని యొక్క ప్రేమను పంచే వారి వలె సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎందుకనగా కయీను దుష్టత్వ స్వభావమును కలిగి తన సొంత తమ్ముడిని ఏ విధంగా హత్య చేశాడో, ఈరోజు దుష్టత్వముతో జీవించేవారు అనేకులు ఉన్నారు. అందుకే సహోదర ప్రేమలో మనం నిలవరంగా, స్థిరంగా ఉండాలని పౌలు కోరుతూ ఉన్నాడు. మన యొక్క జీవిత విధానంలో పరిశుద్ధతను కలిగి, సహోదర ప్రేమను కలిగి, మాదిరికరమైన జీవితముతో ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎత్తబడే సంఘముగా ఉండాలని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఈ అడ్వెంట్ సీజన్లో, ఈ ఆగమన కాలములో ప్రభు వస్తే ఆయన ద్వారా, ఆయనతో కూడా నీవు ఎత్తబడేటువంటి వారుగా, బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా ఉండాలంటే ఆయన కోరుకునేటువంటి జీవితము మనలో ఉండాలి. ప్రియమైన సంఘమా, అందుని బట్టి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఆయన యొక్క రాకడలో ఎలా ఉంటుందో స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పాపము నుంచి వేరు చేయబడినటువంటి వారముగా ఉండాలి. పాపము నుంచి పారిపోయినటువంటి యవనస్తుడైనటువంటి యోసేపు వలె జీవిస్తూ, ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ, సహోదర ప్రేమలో నిలువరంగా ఉంటూ, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయనతో పాటు ఎత్తబడేటువంటి సంఘముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగములు యెషయా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలకు మనము దీర్ఘంగా ఆలోచన చేస్తే, ఈ మాటలను 16వ అధ్యాయం 6 నుంచి 12 వరకును, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29 నుంచి 36 వచనాల వరకు చెప్పబడుతుంది. దేవుణ్ణి సంతోష పెట్టకుండా, తమ్మును తాము సంతోష పెట్టుకుంటూ, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని యందు తమ యొక్క ప్రవర్తన విపరీతముగా చేసుకున్నటువంటి మోయాబీల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలియజేయబడుతుంది. అహంకారము తెచ్చిన అంగలార్పును మనం ఇక్కడ చూడగలము. వారు అహంకారముతో నాశనాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. వారి జీవితాల్లో కేవలము అంగలార్పు మాత్రమే మిగిలింది. వారి జీవితంలో ఈ యొక్క దుఃఖమునకు, ఈ యొక్క పతనానికి కారణము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 16వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల వరకు చూస్తే, మోయాబీలు బహు గర్వము కలిగినటువంటి వారు. వారి గర్వమే, వారి అహంకారమే వారిని అంగలార్చే స్థితిలోనికి నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమ, ఇర్మియా గ్రంథములో 48వ అధ్యాయంలో మోయాబీల జీవితమును స్పష్టంగా బట్టబయలు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 28వ వచనం చూస్తే, మోయాబీలు గర్వము కలిగినటువంటి వారు, బహు గర్వపోతులు, అతిశయము గలవారు, అహంకారం గలవారు, పొగరు గలవారు, వచించరాని ప్రగల్భాలు పలికేటువంటి వారు, తమ క్రియల ద్వారా బహు చెడ్డవారుగా అక్కడ పేర్కొనబడుతుంది. ఒక మనిషికి తన గర్వము ఎంతగా పతనానికి దారితీస్తుందో, మోయాబీలు
దేవుని యొక్క ప్రేమకు అంతగా దూరమవుతారు. అందుకే వారి పొలాలు, ద్రాక్ష తోటలు, గానుగలు, ద్రాక్ష తొట్టి సమస్తము దుఃఖము చేత, వేదన చేత నిర్మానుష్యమైనటువంటి స్థలాలుగా, ఎండిన ఎడారులాగా తయారైనట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అవమానాన్ని హాస్యాస్పదముగా, అపహాస్యాస్పదమునకు వారు అప్పగించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కారణము దేవుని కంటే వారు విగ్రహ ఆరాధన వైపు, దేవుని కంటే తమను తాము హెచ్చించుకొని, దేవుని కంటే గర్వమును, అహంకారమును, అతిశయమును కలిగినందుకు మోయాబీల పతనాన్ని వారు చూడగలుగుతున్నారు. అంగలార్పును వారి జీవితాల్లో చవి చూడగలుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు నీవు నేను కలిగి ఉండాలి. మనుషులను సంతోషపెట్టే వారముగా కాకుండా, మనము మన శరీరాలను పాపముతో పోషించుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా. అందుకే మనం పాడినటువంటి పాట, యేసుని కొరకై ఇలా జీవించదా, ప్రభువు కొరకు ఈ లోకంలో జీవించేటువంటి వారము. అది ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా మనం ప్రభువు కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలని. అందుకే యెషయా గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనములో చెప్పబడుతుంది, దావీదు గుడారములో నుంచి నమ్మకమైన వాడొకడు ఆ సింహాసనం ఎక్కుతాడు. ఆ వ్యక్తి తీర్పు తీర్చినప్పుడు ధర్మము అనుసరిస్తాడు, న్యాయము శీఘ్రంగా జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడ్వెంట్ సీజన్లో ఉన్నాం. ప్రభు యొక్క ఆగమనాన్ని చూస్తూ ఉన్నాం. గర్విష్ఠుల గర్వమును అణిచే దేవుడు, అహంకారమును, అతిశయమును తీసివేస్తూ రాజులను సైతము గడ్డి మేపించినటువంటి దేవుడు, వారి గర్వమును అణిచినటువంటి దేవుడు. ప్రియమైన సంఘమా, మోయాబీల యొక్క అహంకారము వారిని అంగలార్పునకు, నాశనమునకు, అధపాతాళానికి నడిపించింది. ఈరోజు దేవుని కంటే మనల్ని మనం హెచ్చించుకుంటే మనము పతనానికి గురవుతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులు శాపానికి గురవుతాము. కనుక దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ ఘటాలను పరిశుద్ధంగాను, సహోదర ప్రేమయందు నిలవరముగాను, అహంకారమును విడిచిపెట్టి దేవునికి విధేయులైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండటానికి ఈ యొక్క ఆగమన కాలములు, ఈ అడ్వెంట్ సీజన్లో దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా, ఆయన యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉండినట్లు త్రియేక దేవుడు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు వాక్యము ద్వారా నాతో, మా అందరితో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు. ఈ లోకములో ప్రభా మా జీవితాల ద్వారా నిన్ను సంతోషపెట్టే వారంగా ఉన్నట్టు నీ కృప దయచేయండి ప్రభా. మనుషులను మెప్పించే వారంగా కాకుండా మా యొక్క నడవడి ద్వారా, నా జీవిత విధానం ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా నిన్ను సంతోషపెట్టే వారంగా, నిన్ను మహింపరిచే వారంగా ఉన్నట్టు నీ కృప దయచేయండి ప్రభా. ఈ ఘటాల ద్వారా పరిశుద్ధతను కలిగి నిన్ను మహింపరిచేటువంటి ప్రభా జీవిత విధానం మాకు దయచేయండి నాయన. ఈ లోకములో లోకస్తుల వలె, అన్య జనుల వలె మేము జీవించకుండా నీ కృప దయచేయండి. మోయాబీలు గర్వముతో, అహంకారముతో పతనాన్ని చవిచూచారు నాయన. గర్వమును, అహంకారమును మా నుండి తీసివేయము. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యముతోనూ, బలహీనతతో వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మా సంఘం అంతటిని దీవించండి. పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులు, ప్రభుత్వాలను దీవించండి. సంఘాన్ని, అధ్యక్ష మండలమును, దక్షిణ సంఘమును విస్తరింపచేయండి. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.